నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్న మంత్రి మండిపల్లి. అంతర్రాష్ట్ర పరిధిలో 0 టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో కనీస ఎరువులను కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కూటమి సర్కారుపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అంతర్రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు 0 టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తం బస్సులో 74% బస్సులున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 6700 బస్సులు ఈ కేటగిరీలోకి వస్తాయన్నారు. ఈ బస్సులో ఎక్కడ సమస్యలు రాకుండా చూస్తామన్నారు. మహిళలను ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులో ఏదైనా ఒకటి చూపినా అనుమతిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 3 మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును, అలాగే తమిళనాడు, తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాము. అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం 0 టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదన్నా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం,
అలాగే ప్రతిపక్షాలు అయితేనే ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా, అంటే 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొలుసు పాల్సాల దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్తువులు సత్కరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా, ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను. రాష్ట్రంలో రైతాంగానికి కనీసం అవసరం ఎరువులను అందించడంలోనూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంకా ఎరువుల కోసం రైతులు ఎదురు చూడాల్సిన దారుణమైన పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. ఆర్బీకేల వంటి మంచి వ్యవస్థలతో గత వైసీపీ తీసుకువచ్చిన రైతు అనుకూల విధానాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. తక్షణం ఎరువుల లభ్యతపై దృష్టి పెట్టకపోతే రైతుల పక్షాన వైసీపీ పోరాటానికి సిద్దమవుతుందని హెచ్చరించారు. ఎన్నికల ముందేమో సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి రకరకాలుగా వాగ్దానాలు చేసి ఆయన ప్రజల్ని, రైతుల్ని, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అసలు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒక విషయంలో కాదు, ఒక విషయంలో తప్పితే ఒక విషయంలోనన్నా రైతులకు సహాయం చేస్తారా అంటే ఏ విషయంలో కూడా రైతులకు సహాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నిన్న మొన్న చాలా గొప్పగా అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా ఏదో ఒక పెద్ద పొలాల్లో ఒక సినిమా సెట్టింగ్ వేసి రైతులందరినీ కూడా అక్కడ ఎండలో కూర్చోబెట్టి ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవలో ఎన్ని లోపాలున్నాయో ఒకసారి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ ఎన్నికల ముందు రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ 20,000 రూపాయలు ఇవ్వకపోగా 1 సంవత్సరం బాకీ పెట్టారు. ఆ రైతులకి పెట్టుబడి ఇచ్చిన పరిస్థితులు లేవు. మొన్న సంవత్సరం అందరూ కూడా చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళా ఇప్పుడు 5,000 రూపాయలతో సరిపెట్టిన పరిస్థితులన్నీ కూడా చూశాం. ముఖ్యంగా అందులో కూడా చాలా ఆంక్షలు పెట్టారు. దాదాపుగా ఆ లబ్ధిదారుల్లో 7 లక్షల మందికి కోత పెట్టిన పరిస్థితులన్నీ కూడా మనం చూశాం. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఎవరైతే చిన్నకారు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే కౌలు రైతులకి ఈసారి వచ్చే ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా మోసం చేసి డైవర్షన్ చేసి కాలం గడిపి ఏదో సింగపూర్ వెళ్ళిపోయాం, లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోయాం, ఆ విధంగా ఏదో ఒక భ్రమలు చూపించి సినిమా సెట్టింగ్ లేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో రైతు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు, రైతు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాడు అని చెప్పి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.